వీడియో చూసేటటువంటి మిత్రులకు, అలాగే విద్యార్థులందరికీ కూడా నమస్తే. నేను మీ అరుణ్ సార్. వెల్కమ్ టు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. సో, మహిళా అభ్యర్థులకు మంచి ప్రిపరేషన్‌కి మాక్సిమం మీరు యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా గానీ సరైనటువంటి వీడియోస్ అనేది దొరకట్లేదు. పురుష అభ్యర్థులకైతే చాలా దొరుకుతాయి గానీ, మహిళా అభ్యర్థులు ఎస్పెషల్‌గా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేటువంటి ఆడపిల్లలు ఉండొచ్చు, లేదా పెళ్ళైనటువంటి మహిళా అభ్యర్థులు ఉండొచ్చు. వీళ్ళకి సంబంధించి మీరెలా ప్రిపరేషన్ స్టార్ట్ జేయాలి? మీరెలా ప్రిపేర్ గావాలి? ఆ ప్రిపరేషన్ టైమ్‌లో మీరు ఎదుర్కొనేటువంటి సవాళ్ళేంటి? సమస్యలేంటి? మరి వాటికి మీరెలా జవాబివ్వాలి? ఎలా వాటిని దాటుకొని అధిగమించి మీ యొక్క ప్రిపరేషన్‌ను ముందుకు తీసుకుపోవాలని జెప్పేసి ఇటువంటి వీడియోస్ ఏమీ లేవనమాట. దీనికి సంబంధించి ఒక సిరీస్ రూపంలో నోటిఫికేషన్ ముందుగానే మనం గనక చేసి పెట్టినట్లయితే, ఇవి ఒక్కరికి ఒక మహిళా అభ్యర్థికి ఉపయోగపడి ఆవిడకు ఉద్యోగం వచ్చినా మనకు ఆనందమే అని చెప్పేసి ఈ యొక్క వీడియో సీరీస్‌ని అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి గనక పోతే మాక్సిమం ఎవరైతే పెళ్ళైనటువంటి మహిళా అభ్యర్థులు టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్‌గా వారు చెప్పేటటువంటిది ఒకటి, మేము నిర్వహించేటటువంటి మా యొక్క ఇంటి బాధ్యతలు, అలాగే మాకున్నటువంటి పిల్లల పెంపకము. నెక్స్ట్ వచ్చేసరికి మేము ఆ పోలీస్ నోటిఫికేషన్స్‌కి సంబంధించి వాటికి సంబంధించి మొబైల్‌లో సెర్చ్ చేసేటటువంటి వీడియోస్ అయినా, లేదంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చేటటువంటి గ్రూప్స్‌ను చూడడము. ఇంకా మిగిలినటువంటి వంట వర్కులు, అంట్లు తోమడము వగైరా, వగైరా వీటన్నిటిని కలిపి మాకు టైం దొరకట్లేదు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి అటువంటి ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో, పెళ్ళైనటువంటి మహిళా అభ్యర్థులు ఉన్నారో, వారిని నేను సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా. అసలు సివిల్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి, లేదా నేను సివిల్ ఎస్ఐ కావాలని కలగన్నది ఎవరు? నువ్వా? నీ ఇంటి వాళ్ళా? సో, ఆ కల కోసం ఎవరైతే ఆ కలగన్నారో వాళ్ళే కష్టపడకపోతే ఎవరు కష్టపడతారు? ఇక్కడ టైం దొరకకపోవడం అనేది వాస్తవమే అయినప్పటికీ కూడా, ఆ టైమును నువ్వు దొరికించుకోలేకపోవడం అనేది మనం చెప్పేటటువంటి సాకు. చాలామంది ఏం చేస్తా ఉంటారంటే 4 గంటలు, 5 గంటలు, 8 గంటలు రెగ్యులర్ ప్రిపరేషన్‌లో ఉండేటువంటి ఆడపిల్లలతో పోలిస్తే, మరి మేము చదివేటటువంటి 1 గంట, 2 గంటలు మాకు దొరికేదే టైం తక్కువ. ఎప్పుడో మధ్యాహ్నం పూట ఒక 1 గంటనో, లేదంటే 11-12 గంటల వరకు కుదుర పూటనో, లేదంటే అర్ధరాత్రిలో మాకు దొరుకుతది. ఉన్నటువంటి ఇంత తక్కువ టైంలో మేమెక్కడ చదివి వాళ్ళకు పోటీ ఇవ్వగలం అని చెప్పేసి ఆ అపోహలో ఉండుంటారు గానీ, నేను చెప్పేటటువంటి మాటను మీరెప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ గూడా ఐ విల్ డూ ఇట్ అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దండి. ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్పేసి అనుకోండి. నేను చేయగలను గాదు. నేను ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ సంవత్సరం పోలీస్ కానిస్టేబుల్‌లో గతంలో నేను చేసినటువంటి తప్పును ఏ దాన్ని గూడా చేయకుండా, నాకు టైం దొరకకుంది అనేటువంటి కుంటి సాకును వెతకకుండా, నా కోసం నేను కష్టపడుతున్నాను. నేను సబ్ ఇన్స్‌పెక్టర్ ఈసారి సాధించాలి. సాధించి తీరాలి. సాధించి చూపించాలి అని జెప్పేసి అనుకుని ప్రిపేర్ కండి. మీకు దొరికేటటువంటి అతి తక్కువ టైం ఏదైతే ఉంటదో, మాక్సిమం మీకు దొరికేదే చాలా తక్కువ టైం దొరుకుతది. దీంట్లో వాస్తవం అనేది గూడా ఉంది. కానీ ఈ రోజు నుండి మీ యొక్క జీవితం కోసం మీరు మారండి. బతుకులు మారాలంటే మనం మారాలి ముందుగా. ఉదయాన్నే 4 గంటలకే లేవండి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుండి నువ్వు గనక సబ్ ఇన్స్‌పెక్టర్ జాబో, కానిస్టేబుల్ జాబో నువ్వు ప్రిపేర్ అవుతా ఉన్నావు. నా మాటిని నేను స్టార్ట్ చేస్తున్నాను సార్ అంటే, నీకు నిన్న రోజు రాత్రి 2 గంటల వరకు పని ఉండి, అరుణ్ సార్ 4 గంటలకు లేవమన్నాడంటే నువ్వు లేయాల. నీ కోసం నువ్వు లేయాలా, నీ కల కోసం నువ్వు కష్టపడాలి. కాబట్టి ఉదయాన్నే 4 గంటలకు లేయండి. రోజు మొత్తం మీద కనీసం 4 గంటలు చదవడానికి ట్రై చేయండి. కనీసం 4 గంటలు. ఏదో ఒక సబ్జెక్టు మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు, లేదా వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అర్థమెటిక్ అయ్యుండొచ్చు, రీజనింగ్ అయ్యుండొచ్చు, హిస్టరీ అయ్యుండొచ్చు, పాలిటీ అయ్యుండొచ్చు, సైన్స్ అండ్ అయ్యుండొచ్చు, జాగ్రఫీ అయ్యుండొచ్చు. మీ ఇష్టం. కరెంట్ అఫైర్స్ అయినా అయ్యుండొచ్చు. ఏదో ఒక సబ్జెక్ట్ డెఫినిట్‌గా 4 గంటల్లో ఒక 2 నుంచి ఒక గంటన్నర ఒక సబ్జెక్టు, ఒక గంటన్నర ఒక సబ్జెక్టు చదవండి. మిగిలిన గంటలో ఒక హాఫ్ అన్ అవర్ చదివిన దాన్ని రివిజన్ చేసుకోండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఆన్‌లైన్ టెస్టో, ఎంసీక్యూ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా డైలీ ఒక టైమ్ టేబుల్ అనేది ఏర్పాటు చేసుకోండి. అలాగే మీరు రేపటి వర్కులు ఈరోజే ఒక లిస్ట్ అనేది రాసి పెట్టుకోండి. పలానా టైంకు నేను ఈ పని చేసేయాలి. పలానా టైంకి పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసేయాలి. పలానా టైంకి ఆయనకి ఆఫీస్‌కి ఇలా రెడీ చేసేయాలి. పలానా టైంకి నేను నా ఇంటి పనులు పెట్టుకోవాలి. నా ఇంటి బాధ్యతలు నిర్వహించుకోవాలి. ఇలా ఒక డిసిప్లిన్డ్ లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంను నువ్వు ఎంత ఉపయోగించుకోగలవో అంత ఉపయోగించుకోవాలి.
మిగిలిన ఈ సోషల్ మీడియా మాటలన్నీ కూడా విడిచిపెట్టండి. బాయిలో కప్పలాగా నాకు 4 గంటలే దొరుకుతుంది. 8 గంటలు చదివే వాళ్ళతో నేను పోటీ పడలేను. నాకంత శక్తి లేదు అని చెప్పేసి మీరెప్పుడు కూడా అనుకోవద్దండి. ఇంకా దాదాపుగా 3-4 నెలల సమయం ఉంది. మీరు గనక ఇప్పటి నుంచి గనక మీరు గనక మీ యొక్క ప్రిపరేషన్ గనక స్టార్ట్ చేసినట్లయితే 100% మీరు మిగిలిన వారితో పోటీ పడేటువంటి అవకాశం అనేది ఉంది. దాంతో పాటు ఎలాగో 4 గంటలకు వేస్తా ఉన్నారు కాబట్టి మాక్సిమం మీరు కూడా గమనిస్తే పోయినా లేదంటే గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్‌లో మాక్సిమం మహిళా అభ్యర్థులు వెనక్కి వచ్చేటటువంటి ఒకే ఒక పరీక్ష ఫిజికల్ టెస్ట్. మీరు గనక ఇప్పటి నుంచే మీ యొక్క ఫిజికల్ ప్రిపరేషన్ గనక స్టార్ట్ చేసినట్లయితే, అప్పటికి మీకు మంచి మార్కులు అసలు యాక్చువల్‌గా అయితే మంచిగా మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు కావాల్సింది 2 ఈవెంట్లు. మనకు పెట్టేది 3 ఈవెంట్లు అయితే వాటిలో 2 గనుక క్వాలిఫై అయ్యారంటే చాలు మీరు. కాబట్టి ఇప్పటి నుంచే 1600 మీటర్ల రన్నింగ్ అనేది మీకు దగ్గరలో గనక గ్రౌండ్ ఉంటే వెళ్లి ఒక రౌండో, 2 రౌండ్‌లో ఏసి మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క మనసును, మీ యొక్క ఆలోచనను దానికి సిద్ధం చేసేయండి. లేదు సార్ నాకు దగ్గరలో గ్రౌండ్ లేదు నేను వెళ్ళడానికి కుదరదంటే హ్యాపీగా మీ ఇంటి డాబా మీద ఫాస్ట్‌గా నడవండి. గుంజీలు తీయండి. దీనివల్ల శారీరకంగా మీరు బలపడతారు. అలాగే మానసికంగా గూడా బలపడతారు. కాబట్టి మీ యొక్క ఫిజికల్ ప్రిపరేషన్‌కి గూడా కాస్త ఒక 10 నిమిషాలో, 15 నిమిషాలో కేటాయించడం వల్ల మీకు గూడా కాస్త ఆత్మవిశ్వాసం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇలాగే మీరు గనక రెగ్యులర్‌గా కష్టపడి మీకోసం మీరే కష్టపడుతున్నట్లయితే 100% మీ ఫ్యామిలీ సపోర్ట్ గూడా వస్తుంది. అయ్యో! మా ఆవిడ ఇంత కష్టపడతా ఉంది. పోయినసారి మిస్ అయింది లేదా మొదటిసారి అప్లై చేస్తా ఉంది. డెఫినిట్‌గా ఆమె విజయం సాధించాలి. ఆమె కాస్త వర్క్ గనుక తగ్గించినట్లయితే మరింత ఆమెకు టైం దొరికేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మీ కుటుంబ సభ్యులు అందరూ గూడా మీకు సపోర్టివ్‌గా నిలబడేటటువంటి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి మీరు చదవడానికి కూర్చున్నప్పుడు గాని, ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు గాని డెఫినిట్‌గా నా ఒంటి మీద యూనిఫార్మ్ ఉంది. ఈ యూనిఫార్మ్ కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను నా లక్ష్యం కోసం ప్రిపేర్ అవుతున్నాను. నేను నా కోసం ప్రిపేర్ అవుతా ఉన్నాను. నేను ఓడిపోవడం నేను చూడలేను అని చెప్పేసి అనుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలా అనుకున్నప్పుడు మాత్రమే మీరు గంట చదివినా, 2 గంటలు చదివినా, అర్ధగంట చదివినా డెఫినిట్‌గా సక్సెస్ అనేది మీ వైపు వస్తుంది. కష్టపడి చదవండి. ఇష్టపడి చదవండి. మీకోసం మీరు కష్టపడి చదవడంలో తప్పేం లేదు. చాలామంది ఈ మాటను మీరు కొంతమంది జీర్ణించుకోలేకపోవచ్చు. అయినా నేను ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్తా ఉన్నాను. చాలామంది అంటే నేను ప్రిపరేషన్ టైమ్‌లో నేను కొంతమంది ఆడపిల్లని ప్రిపేర్ చేసినప్పుడు గాని, లేదా నాతో చాలామంది ఆడపిల్లలు పోయిన గత నోటిఫికేషన్ అప్పుడు ఫోను చేసి ఈ ప్రిపరేషన్‌కి సంబంధించి టిప్స్ గాని, స్ట్రాటజీస్ గాని కొన్ని అడిగి తెలుసుకున్నప్పుడు గాని, వారి నుంచి వచ్చేటటువంటి చాలా వరకు మాటలొచ్చేసరికి సార్ నేను మా ఆయన కోసం ప్రిపేర్ అవుతా ఉన్నా. నా పిల్లలకి నేను యూనిఫార్మ్ వేసుకొని చూపియాలనుకున్నా. అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ప్రతిరోజు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ, లేదంటే పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి వీడియోల మీద వీడియోలు యూట్యూబ్‌లో చూస్తూ, లేదంటే వారున్నటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో ఆ పోస్ట్‌కి కట్ ఆఫ్‌లు ఎంత, ఈ పోస్ట్‌కి కట్ ఆఫ్‌లు ఎంత, ఆ జిల్లాకి ఎన్నొస్తాయి, ఈ జిల్లాకి ఎన్నొస్తాయి, మన సివిల్ పోస్ట్‌లు మన కేటగిరీకి ఎన్ని పోస్ట్‌లు ఉన్నాయి, ఏజ్ పెంచుతారా లేదా, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అనేటువంటి అన్ని మాటల ద్వారా వాళ్ళకు దొరికేటటువంటి తక్కువ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసేసి ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోవడమో, లేదంటే మెయిన్స్‌లో 1 మార్కో, 2 మార్కులు మిస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియాకు మీరెంత దూరం అంటే అంత మంచిది. మీ బుక్స్‌ని నమ్ముకోండి. సోషల్ మీడియాని కాదు. మీ బుక్సు, మీ చేతిలో ఉన్నటువంటి మీ బుక్కులు ఏవైతే ఉన్నాయో అవే మీకు ఉద్యోగాలు తెప్పించాయి. ఈ పనికిమాలినేటివన్నీ చెత్త. ఈ చెత్తని నమ్ముకున్నారంటే డెఫినిట్‌గా మన బతుకు కూడా అదే అవుతుంది. తప్పుగా అనుకోవద్దండి. నేను ఒక అన్నలాగా చెప్తా ఉన్నా. ఒక గురువులాగా చెప్తా ఉన్నా. నేను 13 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్‌లో పనిచేసినటువంటి లెక్చరర్‌ను. సో, నాకు తెలుసు ఆడపిల్లల యొక్క, మగపిల్లల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి ప్రిపరేషన్ టైమ్‌లో అని. మీరు నేను ప్రిపేర్ అవుతున్నాను, నేను పోలీస్ కావాలనుకున్నాను అని చెప్పేసి ఊహల్లో బతకొద్దండి. ఊహలు ఊహించుకోవడానికి చాలా బాగుంటాయి. కలలు కనడానికి చాలా బాగుంటాయి. కానీ ఆ కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడాలి మనం. మిమ్మల్ని నమ్ముకొని ప్రిపేర్ చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని కూడా మోసం చేయొద్దండి. నేను చదువుకోవాలా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి వెంటనే మీరు గనక మొబైల్ పట్టుకొని గనక ఒత్తుకుంటూ ఉన్నారంటే డెఫినిట్‌గా ముందు నష్టపోయేది మీరే. తర్వాత మీరు ఎవరికైతే నేను పోలీస్ కావాలి డిస్టర్బ్ చేయొద్దు అది ఇది అని చెప్పేసి చెప్పినామో, అది ఇది అని చెప్పేసి అన్నామో వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సొస్తది. రేపొద్దున మీ పిల్లలు మా అమ్మ ఒంటి మీదకి యూనిఫార్మ్ వస్తా ఉంది. మా అమ్మ సబ్ ఇన్స్‌పెక్టర్ కాబోతుంది అని చెప్పేసి ఊహించుకున్నటువంటి పిల్లలు నెక్స్ట్ ఒకవేళ మీరు గనుక ఫెయిల్ అయితే అదే పప్పు గంటతో పప్పుచారు చేసి అమ్మనే చూస్తారు గానీ కొత్తగా ఏముండదు ఈడ.
సో, కొత్తగా కనపడాలంటే డెఫినిట్‌గా మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా చదవండి. స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోండి. ఇంత పెద్ద కుటుంబానికి బాధ్యతలు నిర్వహించే వాళ్ళు ఇంత చిన్న టైమ్‌ని మీరు మెయింటైన్ చేయలేరా? ఎక్కడ దొరికితే అక్కడ, ఎప్పుడు దొరికితే అప్పుడు. దొరకదంటే దొరికించుకోండి. దొరికేలా మీరే ఒక డిసిప్లైన్డ్ లిస్ట్‌ని తయారు చేసుకోండి. టైమ్ టేబుల్ ఏసుకోండి. ఈ టైంలో నేను ఇది జేయాలి. ఈరోజు ఈ టయానికి వంట కావాలంటే వంట కావాల్సిందే. ఈ టయానికి బట్టలు కావాలంటే బట్టలు అయిపోవాల్సిందే. ఈ టయానికి నేను కూర్చొని చదువుకోవాలంటే చదువుకోవాల్సిందే. రాత్రి 1 గంట గాని, 2 గంటలు గాని, పొద్దున నేను 4 గంటలకు లెయ్యాలంటే లెయ్యాల్సిందే. ఎవరి కోసం లేస్తావు నువ్వు? నీ కోసమే లెయ్యాల. నీ మీదకొచ్చేటటువంటి యూనిఫార్మ్ కోసం నువ్వు లెయ్యాల్సిందే. ఎందుకంటే నీ పోస్ట్ కోసమే కొన్ని లక్షల మంది గూడా ఎనకాల ఎదురు చూస్తా ఉన్నారు గుర్తుపెట్టుకో. నీ పోస్ట్ నీకోసం ఏం రిజర్వేషన్ చేసి పెట్టలేదు గదా! తప్పుగా అనుకోవద్దండి. అప్లికేషన్ పెట్టినంత ఈజీ గాదు అపాయింట్‌మెంట్ దొరకడం. కొన్ని లక్షల మంది, వందల పోస్టులు లేదా వేల పోస్టులు. కాబట్టి మిత్రులారా డెఫినిట్‌గా మీరు మీకోసం కష్టపడండి. మీరు ఈ యొక్క ప్రిపరేషన్‌లో భాగంగా గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్‌లో మనం కొంతమంది విద్యార్థులను, పేద విద్యార్థులను చిన్న టెలిగ్రామ్ గ్రూప్ పెట్టి ప్రిపేర్ చేసినటువంటి విషయం మీకు తెలిసిందే. ఆ పేద విద్యార్థులు వాళ్ళే వారి యొక్క సొంత డబ్బులతో పెట్టించినటువంటి యాపే మన లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్. ఇందులో మనం 365 రోజుల టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే కోచింగ్ సెంటర్‌కి వెళ్ళలేక, ఎటువంటి గైడెన్స్ లేక ఇబ్బంది పడుతూ వారి యొక్క కోరికలను చంపేసుకుని లేదా వారి యొక్క లక్ష్యాలకు దూరం అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి చేయూతనివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసినాం 365 రోజుల టెస్ట్ సిరీస్. అందులో భాగంగా నాతో పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఓ నలుగురు ఉన్నారు. మేమందరము కలిసి ఈ యొక్క టెస్ట్‌లను ప్రతి ఒక్క టాపిక్ వైస్ టెస్ట్ పెట్టడం అనేది జరిగింది. టాపిక్ వైస్ టెస్ట్‌లు అనేది కాదు. టాపిక్ వైస్ టెస్ట్ ప్రతి ఒక్క యాప్‌లో కూడా దొరుకుతాయి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏందంటే ప్రతి ఒక్క టాపిక్ మీద డిఫరెంట్ క్వెషన్స్‌తో సెపరేట్ టెస్ట్ అనేది పెట్టడం అనేది జరిగింది. దాదాపుగా 8 రకాల ప్రశ్నలు. అంటే ఇక్కడ క్వెషన్ అడిగేటటువంటి విధానం కూడా చేంజ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ మీద 8 రకాలైనటువంటి టెస్ట్‌లు ఉంటాయి. అలాగే గతంలో నేను ఎవరినైతే పిల్లలను చిన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రిపేర్ చేసినానో వారికి ఇచ్చినటువంటి 120 రోజుల ప్రిపరేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి టైమ్ టేబుల్‌ను అనాలిసిస్ చేసినటువంటి టైమ్ టేబుల్‌ను మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. 4 నెలలకు సంబంధించి పూర్తిగా మీ సిలబస్ కంప్లీట్ అయ్యి కనీసం 2-3 రివిజన్‌లు పడేలా ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కవర్ అయ్యే విధంగా 120 రోజుల టైమ్ టేబుల్‌ను మీకోసం ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ పెట్టేటటువంటి ప్రతి ఒక్క టాపిక్ వైస్ అలాగే గ్రాండ్ టెస్ట్‌లు అన్నీ గూడా గతంలో తయారు చేసినట్టుగానే 6th-10th వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, మన యొక్క తెలుగు అకాడమీ బుక్స్, అలాగే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్‌ను అనాలిసిస్ చేసి మరి మీకైతే ఈ టెస్టులన్నిటిని కూడా తీసుకొని వస్తున్నాం. వీటన్నిటికి మేము తీసుకున్నటువంటి ఫీజు కేవలం రూ. 499 మాత్రమే. రూ. 499 మాత్రమే. ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది ఈ యొక్క కోర్స్‌కు. ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తా ఉన్నారో గతంలో మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. ఎవరైతే స్టూడెంట్స్ నా దగ్గర ప్రిపేర్ అయ్యి కానిస్టేబుల్స్‌గా సెలెక్ట్ అయ్యి ఈరోజు ఒక లక్ష్యమైనటువంటి యాప్‌ను పెట్టించారంటే ఆ విద్యార్థులకు నా మీద ఉండేటువంటి నమ్మకాన్ని గూడా మీరొకసారి గుర్తు చేసుకోండి. ఎవరైతే నాకు ప్రిపరేషన్‌లో నేను టైమ్ టేబుల్ ఏసుకోలేకున్నాను. నాకొక గైడెన్స్ గావాలి అనేటువంటి ఉద్దేశంలో ఉండి నేను డెఫినిట్‌గా ఈసారి ఈ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ గాని, సబ్ ఇన్స్‌పెక్టర్ జాబ్ గాని కొట్టాలని చెప్పేసి సిన్సియర్‌గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ 365 రోజుల టెస్ట్ సిరీస్‌ని గనక మీరు గనక పర్చేజ్ చేసినట్లయితే అందులో మీకు మీరు చదవాల్సినటువంటి ఎస్ఐ లేదా కానిస్టేబుల్ సంబంధించి పూర్తి జనరల్ స్టడీస్ అలాగే అర్థమెటిక్ రీజనింగ్‌కి సంబంధించి సిలబస్ కాపీని ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే 120 రోజులకు సంబంధించి టైమ్ టేబుల్స్, ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్స్. ఏ రోజు, ఏ టైంలో, ఏ సబ్జెక్ట్‌లో, ఏ టాపిక్ చదవాలి అనేది కూడా మేమే చెప్తాం. సో, ప్రతిరోజు ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ ఉంటుంది. ప్రతిరోజు మీరు ప్రతి టాపిక్ మీద 8 రకాలైనటువంటి టెస్ట్ రాసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మేమెక్కడో డబ్బులు ఒక రూ. 1,00,000 ఇచ్చేసి ఏదో టెస్ట్ అన్నీ కూడా టైప్ చేపిచ్చేసి దాని గురించి ఊదరగొట్టేసే వాళ్ళం కాదు. మా టెస్ట్‌లు మేమే టైప్ చేసుకోవాలి కాబట్టి మీరు ఒకవేళ ఈ ఈ యాప్ కొనే టయానికి కాస్త తక్కువ టెస్ట్‌లు ఉండొచ్చు గానీ, డెఫినిట్‌గా అన్ని టెస్ట్‌లు త్వరగానే అప్‌డేట్ అవుతాయి. కాస్త ఆరోగ్య సమస్యల వల్ల వీడియోస్ గానీ, లేదంటే టెస్ట్‌లు గానీ కాస్త లేట్ అయినాయి గానీ, 100% ఈ యొక్క ఏదైతే 365 డేస్ టెస్ట్ సిరీస్ ఉందో, ఇది మీకు 100% ఉపయోగపడుతుంది. కొనాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్‌లో అలాగే ఫస్ట్ కామెంట్‌లో మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి యాప్ లింక్ ఇస్తాను. కొనండి.
జాయిన్ కండి. అలాగే ఈసారి ఎవరైతే మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ మన యొక్క యాప్‌లో ఈ యొక్క 365 రోజుల టెస్ట్ సీరీస్ ఉంటారో, ఎవరైతే ప్రిపరేషన్ వైపు కొన్ని డౌట్స్ అనేటివి ఉంటాయి. మీకు క్లారిటీ రాదు ఒక్కొక్కసారి. ఓన్ ప్రిపరేషన్‌లో చాలా డౌట్స్ అనేవి రైజ్ అయితాయి. ఎలా చదవాలా? ఏం చదవాలా? ఎన్ని సార్లు రివిజన్ చేసుకోవాలా? షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా? చైన్ లింకింగ్ సిస్టమ్ ద్వారా 2, 3 సబ్జెక్ట్స్‌ను మింగిల్ చేసుకొని ఎలా చదువుకోవాలా అనేటువంటి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. వాటన్నిటిని క్లారిఫై చేయడానికి మేము డౌట్ సెషన్ కూడా పెడతా ఉన్నాము. నెక్స్ట్ వీక్ నుంచి కూడా ప్రతి వారం కూడా స్టూడెంట్స్తోని లైవ్‌లో మాట్లాడి వారి యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేసేటటువంటి ప్రోగ్రామ్ కూడా మన యొక్క మిషన్‌లో భాగంగా మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ మిమ్మల్ని నమ్మించడానికో, నా కోసం కొనమని చెప్పడానికో కాదు. ఎవరైతే మాకు ఒక గైడెన్స్ లేదు, మేము వెనకబడిపోతా ఉన్నాం, కానీ ఈసారి మాకు జాబ్ కొట్టాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకొని ఉన్నారు. వారికి మేము చెప్పేదేంటంటే, గతంలో రూ. 150కి ఎక్కడ లేని విధంగా మేము 35 మందికి ఉద్యోగాలు కొట్టించినటువంటి మీ అరుణ్ సార్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈసారి మన దగ్గర యాప్ ఉంది. అలాగే నిష్ణాతమైనటువంటి యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్లు ఉన్నారు. కొన్ని కొన్ని సబ్జెక్టుల వారీగా వాళ్ళు చాలా బిగ్ రేంజ్ ఉన్నటువంటి అంటే పెద్ద 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 ప్రొఫెసర్లనమాట. వాటితో మీకు క్లాసులు మేము డిజైన్ చేపిస్తూ ఉన్నాము. వాటితోనే మీకు సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేపిస్తాం కాబట్టి, కుదిరితే కొనేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే ఈ వీడియో చూసినటువంటి మహిళా అభ్యర్థులు మీకు సంబంధించినటువంటి ఏవైనా డౌట్స్ ఉన్నా, సార్ నాకు దీనికి సంబంధించి వీడియో కావాలి, లేదంటే నాకు ఫిజికల్ టెస్ట్‌కి సంబంధించి వీడియో కావాలి, లేదంటే నాకు అర్థమెటిక్‌కి సంబంధించి వీడియో కావాలి. మీరు గనక కామెంట్ రూపంలో గనక తెలియజేసినట్లయితే 100% మీకు ఉపయోగపడేటువంటి వీడియోలు మన యొక్క ఛానెల్‌లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.